నమస్తే గురువు గారు. ఎల్ఐసి తీసుకుంటారేంటి? మన దగ్గర మంచి మంచి పాలసీలు ఏం లేదండి. మీరు ఇవాళ 2000 కట్టారనుకోండి, ఒక 10 సంవత్సరాల తర్వాత 2 లక్షలే కూర్చుంటుంది. మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు యూజ్ అవుతుంది. అంటే మీకు మధ్యలో మిడిల్ డ్రాపులు లాంటివి ఉండవండి. ఆ డబ్బులు మాకే ఉండిపోతాయి. ఒకవేళ మీరు పోతే ఇస్తారు అంతే. ఏంటంటే ఉన్నప్పుడు పనికిరాను పోయిన తర్వాత ఎందుకైనా పోయిన తర్వాత ఏదో పొయ్యిలో వేసుకోవడానికో మీద వేసుకోవడానికో ఉండాలి కదా ఏదో ఒకటి. అంటే ఆ పోయే టైంలోనో లేకపోతే కాలో చెయ్యి వేసుకుంటే అవి డబ్బులు మీకు వడ్డీతో సహా ఇస్తారన్నమాట. మీకు సావడానికి పాలసీ తీసుకోమంటారా అంటారు. అంటే అలా కాదులేండి. మన సావుకి ఒక కారణం ఉండాలి, మనం తర్వాత ఒక కారణం జన్ముడు అవ్వాలి అని అంటే ఇలాంటి పాలసీలు తీసుకోవాలి. తప్పదు. ఇచ్చిమంటారు ఏంటండి? ఎక్కువ లేదంటే ఒక 500 రూపాయలు పాలసీ అయినా తీసుకోండి. అది మీకు మంచిది, మనకు మంచిది. మీలంటారు వస్తాయి కదా, మాలంటారు మరికి అది అమ్మన బూతులు తిడతారని నాకు తెలుసండి. అయినా పర్వాలేదు, పాలసీ తీసుకోండి ప్లీజ్. మీ ఇంట్లో 2 పాలసీలు ఇచ్చారనుకోండి, మీకు మంచి బెనిఫిట్స్ కూడా ఇస్తామన్నమాట. మామూలుగా ఉన్న బెనిఫిట్స్. ఎందుకంటే అవి కూడా మీకు వచ్చిన తర్వాత వస్తాయి. పాలసీ కావాలంటండి